హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా. దానికి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేపుకున్న తర్వాత బీరకాయలు వేయాలి. తొక్కతో పాటు వేసేసిన ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం సాల్ట్ వేసి వేపుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఏదైనా బీరకాయ ఉంటే అది కొట్టేస్తుంది అన్నమాట. తర్వాత అందులో కారం, పసుపు తగినంత, తర్వాత చిన్నది చింతపండు వేసి కొంచెం వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. తర్వాత మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, మీరు ఎంత కారం తినగలరంటే అంత, తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. అంతే. ఇది మనం రోటీతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.